మొట్టమొదటగా మన ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు ఓ రొట్టె చేసి రొట్టె విడిగా పెట్టి దేవుడికి మొక్కి ఇది దేవుడి రొట్టె గోమాత రొట్టె అని చెప్పి పక్కకు తీసిపెట్టి వంటలు చేసి కుటుంబ సభ్యులందరికీ వడ్డించి ఆ తర్వాత ఒకవేళ గోవు వస్తే ఆ రొట్టె తీసి గోవులకు వేసేటటువంటి వాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా అయిపోయింది? మొత్తం మనం తినంగా మిగిలింది ఏమైనా ఉంటే ఆవు వస్తే ఆ ఎంగిలి కూడా ఆవుకు మనం వేస్తూ ఉన్నాం. మహాపాపం కదా సార్. మరి ఇంతకంటే ఘోరమైన పాపం ఏముంటుంది అంటే కలి ప్రభావము. ఇది కూడా అంటే మానసికత అనేటటువంటిది పూర్తిగా మారిపోతాడు. రాను రాను మనిషి ఆలోచన మారిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకు మన చిన్న వయస్సులో మన తల్లిదండ్రులు మనకు నేర్పింది. ఎవరైనా ఇళ్ళకు బంధువులు వచ్చారనుకోండి, బంధువులు వచ్చినప్పుడు ఇద్దరు పిల్లలు ఉంటే 2 పళ్ళు ఉన్నాయనుకోండి, ఆ 2 పళ్ళల్లో ఏది మంచిదో అది చుట్టాల అబ్బాయికి ఇచ్చి మామూలుగా ఉన్నది మన పిల్లవాడికి ఇచ్చేటటువంటి వాళ్ళు పెద్దలు. అంటే ఏది మంచిదున్నా ముందు వాళ్ళకి ఇవ్వాలా, మామూలుగా ఉన్నటువంటిది మనం తీసుకోవాలా. ఇది మన పెద్దలు మనం నేర్పినటువంటిది. ఇప్పుడు ఏమైపోయింది? ఎవరైనా చుట్టాలు వచ్చి చుట్టాల పిల్లవాడు వచ్చాడు అనుకోండి, ఆ పిల్లవాడు వచ్చేసరికి ఈ కన్న తల్లి తండ్రి చెప్తారు, ఆ ఆట సామాన్ ఆ బొమ్మ ఉంది కదా లోపల పెట్టేసేయి, ఈ స్వీట్ డబ్బా ఉంది కదా లోపల పెట్టేసేయి, మళ్ళీ వాళ్ళు అడిగితే ఇవ్వాల్సి వస్తుంది. అంటే తల్లిదండ్రులు ఎదురుగా ఉండి అలాగా వచ్చినటువంటి వాళ్ళ కండ్లు గప్పి అవి వాళ్ళకి ఇవ్వకుండా దాపెట్టేటటువంటి ఒక సంస్కారాన్ని వేస్తున్నారు. కారణం ఏమిటి? కలి ప్రభావము.